జగన్ రాష్ట్రంలోనే ఉంటారా లేదా ఇది ఇప్పుడు తేల్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే చంద్రబాబు గారి గురించి పదే పదే వ్యాఖ్యానాలు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన శుక్రవారం వెళ్ళిపోతారు హైదరాబాద్కి, సోమవారం వస్తారు తిరిగి, ఆయనకి సొంత ఇల్లు లేదు ఇక్కడ అన్నటువంటి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువగా హైదరాబాద్లో లోటస్ పాండ్లోనే ఉంటుండేవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మీటింగులు జరుగుతూ ఉండేది. ప్రతి అంశానికి వైసీపీ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు హైదరాబాద్ పోవాలి మీ దగ్గరికి, అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు వెటకారం చేసేవాళ్ళు. తర్వాత ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడే ఉంటారా? నిన్న ఓడిపోయిన తర్వాత అయితే అక్కడే ఉన్నారు. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళు, ఓడినటువంటి వాళ్ళతో నిన్న మీటింగ్ కూడా అక్కడే జరిగింది. అదే సందర్భంలో పార్టీ కార్యాలయాన్ని మూసివేసి కేంద్ర కార్యాలయాన్ని తన క్యాంప్ ఆఫీస్నే ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారు. మరి కార్యాలయంగా ఉంటూ ఇల్లుగా ఉండటం అంటే క్యాంప్ ఆఫీస్ అందులోనే ఉంది కాబట్టి దాని వరకు వాడతారు. కానీ పద్దాక అక్కడ ఇంట్లో అంటే అక్కడే ఉన్నట్టు ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారా కంటిన్యూగా? ఇక్కడుండి ఇప్పుడు ఎందుకంటే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దాడులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి అండగా నిలబడటం, ఆయా ఊళ్ళకి వెళ్ళడం, పలకరించడం, పరామర్శించడం, వాళ్ళ తరపు న్యాయ పోరాటం చేయడం, ఇవన్నీ చేస్తేనే పార్టీ బ్రతుకుతుంది. చంద్రబాబు ఈ 5 ఏళ్ళు అలా చేయబట్టినే పార్టీ బ్రతికింది. పవన్ కళ్యాణ్ అలా చేయబట్టినే పార్టీ బ్రతికింది. అలాగే బ్రతికించుకుంటారా లేదా ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నార్థకమైన అంశం.